ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెన్ డ్రీమ్స్ బ్రేక్ అని. గాడ్ రైట్స్ బెటర్ స్టోరీస్ దెన్ వి ప్లాన్. మనం ప్లాన్ చేసుకున్న దానికన్నా దేవుడు గొప్పగానే మన లైఫ్ అంతటిని తీర్చిదిద్దుతాడు. మన లైఫ్లో మనం చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఈ జాబ్ కావాలి, నేను ఈ పొజిషన్లో సెటిల్ అవ్వాలి, నాకు ఈ కెరియర్ వైపు వెళ్ళాలని, నాకు ఈ ఏజ్ కల్లా నేను సెటిల్ అయిపోవాలి అని ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. ప్లాన్స్ బ్రేక్ అవుతాయి. మనం గాడ్ని అడుగుతాము, ఎందుకు నాకు ఇలాగా అని. అప్పుడు ఆ బైబిల్ వర్స్ చెప్తుంది, జెరెమియా 29:11లో, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ అని. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ అ ఫ్యూచర్. బైబిల్లో మోజెస్ స్టోరీ చూసుకుందాం. ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ పీపుల్ని సేవ్ చేయాలి అని అనుకున్నాడు, కానీ తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఫరో నుంచి దూరంగా ఒక డెజర్ట్కి పారిపోయి అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా జీవించాడు. అయితే ఆ సమయంలో మోజెస్ అనుకున్నాడు, నా లైఫ్ అయిపోయింది అని అనుకొని ఉండొచ్చు, కానీ గాడ్ మాత్రం అతన్ని పర్పస్ ప్రిపేర్ చేస్తున్నాడు. హ్యూమిలిటీ, పేషెన్స్, ఫెయిత్ అన్నీ అతనికి నేర్పిస్తున్నాడు. అయితే తర్వాత మోజెస్ 80 సంవత్సరంలో ఉండేటప్పుడు దేవుడు ఒక అగ్ని పొద దగ్గరికి ఆయన్ని పిలిచి ఆయనతో ఇలా మాట్లాడసాగాడు. ఏంటంటే, నువ్వు నా ప్రజలందరినీ ఈజిప్ట్ నుండి బయటికి తీసుకొస్తావు అని ఆయనతో చెప్పాడు. మోజెస్ ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ గాడ్ పర్పస్ మాత్రం ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి బ్రేక్ డ్రీమ్స్లో ఉండినట్లయితే, జాబ్ రాలేనట్లు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఎప్పుడు డిలే చేస్తాడు కానీ డినే చేయడు. మన ప్లాన్స్ కన్నా ఆయన ప్లాన్స్ ఎంతో గొప్పవి. క్రియేట్ చేసుకున్న మన ఈ దారి గుండా వెళ్ళాలనుకున్న ప్లాన్స్ కన్నా ఆయన తీసుకెళ్తున్న దారిలో ఉన్న ప్లాన్సే చాలా గొప్పగా ఉంటాయి. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ డ్రీమ్స్ బ్రేక్, గాడ్ ఈజ్ నాట్ ఫినిష్డ్. హీ ఈజ్ రైటింగ్ అ బెటర్ స్టోరీ దెన్ యూ ఎవర్ ఇమాజిన్. మనం ఎప్పటికీ ఊహించుకోలేని అంత గొప్ప స్టోరీని మన జీవితంలో ఆయన రాస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన టైమింగ్ మీద నమ్మకం ఉంచాలి, ఆయన ప్లాన్స్ మీద నమ్మకం ఉంచాలి. ఆమేన్.